మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నిన్న నల్లపూసల చైన్ మీదకి లాకెట్ తీసుకున్నాను కదండీ! అయితే వాటిలికి లింక్స్ లేవు పెట్టించాలని చెప్పాను కదా! దానికోసమని ఇంకా గోల్డ్ స్మిత్ దగ్గరికైతే వచ్చేసామండి. సండే అవ్వటంతో ఎవరు లేరండి. ఈయనొక్కళ్ళే కనిపించారు. అయితే ఈయన దగ్గరికొచ్చాము. ఆహ్, లింక్స్ కోసం ఎగస్ట్రా గోల్డ్ పడిందండి. నెక్స్ట్ ఆయన మేకింగ్ చార్జెస్ అవి తీసుకున్నాడు. అయితే కొంచెం గోల్డ్ కొనుక్కొచ్చి ఆయనకిచ్చారండి. ఇంకా తయారు చేస్తున్నారు. తయారు చేశాక బావుందండి చైను. లింక్స్ అవి పెట్టించాక బావుంది కదండీ! నిన్న డీమార్ట్‌లో కుకింగ్ పర్పస్ సామాన్లు తీసుకున్నాం కదండీ! అవి మీకు చూపిస్తాను. ఎట్టకేలకు ఇన్నాళ్ళకి మీ అమ్మ కళ నెరవేరింది. గత 10 సంవత్సరాలుగా స్టవ్ ఇవన్నీ మార్చమని అడుగుతూనే ఉంది. నాకేంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్పెండ్ చేయడం ఇస్తూ ఉండదు. బికాజ్ ఏది రిక్వైర్డ్ మనకు అది అవసరమా లేదా, మనం దాని మీద ఖర్చు పెట్టచ్చా లేదా అని చెప్పి ఈవెన్ 100 రూపీస్ స్పెండ్ చేయాలన్నా కూడా నేను ఆలోచించి ఖర్చు పెడతాను. బట్ ఇప్పుడు ఏంటంటే దట్టు హౌస్ ఒకటి తీసుకున్నాము. తర్వాత ఏంటంటే 10 ఇయర్స్ నుంచి ఒకటే వాడుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా అడుగుతుందని చెప్పి ఈ వెజల్స్ అవి మార్చాలన్నమాట. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ 5 లీటర్స్ కుక్ 17 ఇయర్స్ అయిందా ఆల్మోస్ట్. బట్ ఈవెన్ దో అన్నెసరీగా ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే లైక్ ఈ అల్యూమినియం కుక్కర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయకూడదు, క్యాన్సర్స్ అవి వస్తున్నాయి. ఓవర్ హీట్లో ఏమవుతుందంటే మెల్ట్ అయిపోయి ఆ పార్టికల్స్ బాడీలోకి వెళ్ళిపోయి క్యాన్సర్గా వస్తున్నాయని ఉంది చెప్తున్నారు. కాబట్టి సో హెల్త్ దృష్ట్యా చేంజ్ చేశాను. చాలా హెవీ వెయిట్ ఉంది, ఎక్కువ ఉంది వెయిట్. అరౌండ్ 5 లీటర్స్ అంటే ఆల్మోస్ట్ 5 kgs నియర్లీ ఉన్నట్టు ఉంది. సో బాగుంది, జాగ్రత్తగా వాడుకో. నా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి మనవలు పుట్టేదాకా ఇదే యూజ్ చేసుకోవాలి. అది దోశ ప్యాన్ వచ్చి ఆల్రెడీ ఐరన్ యూజ్ చేస్తున్నావు నువ్వు, బట్ మోస్ట్లీ అదే హెల్దీ అని చెప్తున్నారు. అది యూజ్ చేయడం వల్ల ఐరన్ డెఫిషియన్సీస్ ఉండవు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎన్నాళ్ళ నుంచి అదే యూజ్ చేస్తూ వచ్చాము. బట్ ఇప్పుడైతే నేను ఇది నాన్ స్టిక్ కూడా తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇది ఇండక్షన్ స్టవ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బ్రాండ్ వచ్చేసి ఐ థింక్ తృష్ణ. బట్ ఇది బాగుంటుంది అని చెప్పి వాడు డీమార్ట్ వాడే పర్సనల్గా రెఫరెన్స్ ఇచ్చాడు సేల్స్ బాయ్. ఇది బాగుందండి, ఫీడ్బ్యాక్ బాగుంది, తీసుకోండి అని చెప్పి. సో దీన్ని తీసుకున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ 3 లేయర్స్ వస్తుంది. ఇది ఇండక్షన్ స్టవ్ కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ మళ్ళీ మామూలుగా గ్యాస్ట్రిక్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా హెవీ వెయిట్ అయితే ఉంది. లైక్ మనకి ఈ బోండా అవి వేసుకునేటప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రెగ్యులర్ వెజిటబుల్స్ ఫ్రై చేసుకునే దానికి కూడా యూజ్ అవుతుంది. మల్టీపర్పస్ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ అయితే చాలా హెవీ వెయిట్ అవుతాయి. ఇది కూడా ఏంటంటే విత్ లిడ్ తోటి మనకి ఇవి వచ్చాయి. టూ వెజల్స్ అయితే వచ్చాయి. ఇవి మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా స్టీమ్ కుకింగ్ చేసుకునేదానికి, లైక్ స్వీట్ కార్న్, స్వీట్ పొటాటోస్, మామూలు రెగ్యులర్ పొటాటోస్ అయినా కూడా డైరెక్ట్గా వాటర్లో వేయకుండా దీనిలో వాటర్ మోదికలు, ఉండ్రాలు అవి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అవును, అన్ని చేయొచ్చు. అలాంటివి కూడా చేయొచ్చు. కొంచెం అదే లైక్ ఇడ్లీలు అవన్నీ పెట్టుకుని చేసుకుంటా ఉంటాం కదా, స్టాండ్స్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా ఇట్లా అనమాట. ఇది కూడా హెవీ వెయిట్ ఉంది. ఇది మల్టీపర్పస్ వెజిల్ అనమాట. ఇది కూడా 3 లేయర్స్ వచ్చింది. ఈవెన్ ఇండక్షన్ స్టవ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకి రెగ్యులర్ గ్యాస్ స్టవ్ మీద కూడా లైక్ మనం ఈ పులుసులు అవి పెట్టుకునేదానికి, చారులు పెట్టుకునేదానికి అట్లాంటి వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది. మల్టీపర్పస్ అనమాట. అయినా లిడ్ కూడా చాలా బాగుంది. ఇది లిడ్ కూడా బాగుంది. వేరే అదర్ వెజల్స్లో కూడా ఏమైనా సూటబుల్ బౌల్స్కి ఏమన్నా కుక్ చేసుకునేటప్పుడు ఈ లిడ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ఇది. ఓకే, స్టవ్ ఇది కూడా ఏంటంటే డీమార్ట్ వాడు ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఇది రెఫరెన్స్ ఇచ్చాడు నాకు. సో సపరేట్గా ఆ సెక్షన్ వరకు సేల్స్ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అనమాట. ఫీడ్బ్యాక్ బాగుందంట. సో 3 బర్నర్ స్టవ్. ఇది ప్రైస్ కూడా మంచి డీల్లో ఉంది. అరౌండ్ 7,000 ఏదో 8,000 ఏదో ఉంటే చాలా బెటర్గానే వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 50% స్పెషల్ డీల్, ఫెస్టివల్ డీల్ ఉంది.
సో అక్కడ తీసుకున్నాం 3 బర్నర్స్. దట్ వచ్చేసి నాకు యాక్చువల్లీ మేము ఇంట్లో వాడుతున్న స్టవ్ చాలా స్ట్రెంగ్త్ అండ్ స్టవ్, అది లైక్ వెరీ వెరీ హార్డ్గా ఉంటుంది. అది మా నాయనమ్మ దగ్గర నుంచి మాకు వచ్చింది ఫార్చునేట్లీ. 17 years నుంచి అదే స్టవ్ సెంటిమెంట్ గా నేను దాన్నే ఏమన్నా బర్నర్స్ రిపేర్ వచ్చినా నేను చేపిస్తా, దాన్ని మార్చలేదు. బికాజ్ ఎందుకంటే అది యూజ్ చేస్తా ఉంటే మనకి అక్షయంగా ఉంటది. సో 100 మందికి కుక్ చేసి పెట్టినటువంటి స్టవ్ అనమాట. ఫార్చునేట్లీ మరి ఎలా వచ్చిందో మా దగ్గరికి అయితే వచ్చింది. అది సెంటిమెంట్ గా ఇప్పటి వరకు అలాగే ఉంచాము. సో ఇంకా ప్రవల్కి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ ఎనీ కాస్ట్ మీరు స్టవ్ మార్చాల్సిందే అని చెప్పింది. సో ఇవాళ తీసుకున్నాను. అది 17 yearsకి ఇప్పుడు తీసుకున్నామండి స్టవ్. ఓకే, ఈ నాన్ స్టిక్ పాన్స్ అవి సపోర్ట్ చేసుకునే దానికి దోశ పాన్కి ఏంటంటే లైక్ రెగ్యులర్ స్టీల్ అవి యూజ్ చేస్తా ఉంటే గీట్లు స్క్రాచెస్ వచ్చేసి మళ్ళీ ఆ పార్టికల్స్ మనకి కడుపులోకి వెళ్ళిపోయి ప్రమాదం ఉంది. బట్ చాలా రేర్గా జరుగుద్ది, ఫ్రీక్వెంట్గా ఆఫెన్గా అయిపోద్ది అని చెప్పలేము. లాంగ్విటీనే వస్తుంది అది. బట్ ఎందుకంటే బెటర్ కదా, వుడెన్ ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి కానీ బట్ అట్లా ఎడ్జెస్ ప్రాపర్గా లేవు. అందుకని చెప్పి ఈ 3 సెట్ ఉంటే మేము ఆ పర్పస్ ఇవి కూడా తీసుకున్నాం. వుడెన్ గరిటెలు అంటారు కదా ఇవి, సో అవి తీసుకున్నాం. తీసుకున్నావా? పర్చేసా? ఇప్పుడు స్టార్ట్. స్టవ్ అయితే ఇది వెటకల్కి ఓపెన్ చేస్తాం. కవర్ అయితే చాలా ప్రొటెక్టివ్గా వీడు స్ట్రాంగ్గా వేసున్నాడు. సో ఇది 3 బర్నర్స్. బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఆల్రెడీ గూగుల్లో కూడా రివ్యూస్ చూశాను, బ్రాండ్ అది బాగానే ఉంది. సో పీపుల్ ఫీడ్బ్యాక్ కూడా బాగుందంట. రోజు ఆల్రెడీ యూ ఆర్ పర్చేజ్. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. బట్ ఇది బేస్ లెవెల్ అయితే వీడు బర్నర్ దగ్గర ఈ మనకి స్టీల్ సపోర్టింగ్ ఇది ఉంటుంది కదా, సో క్లీన్ చేసుకునే దానికి అది ఒకటే ఇచ్చాడు. ఇంకొకటి మనం అవుట్ సైడ్ నుంచి కొనుక్కోవాలి. దీనికి ఒకటే వచ్చిందంట. అయితే లైక్ చిన్న స్మాల్ స్టాండ్ టైప్ స్క్రూ టైప్ ఇచ్చాడండి. బాగున్నాయి. కొంచెం ఒక అరౌండ్ ఒక 1 inch మనకి హైట్ లెగుస్తుంది స్టవ్. సో ఇది కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి మామూలుగా 3 pieces సెట్, 2 lids తోటి 3 pieces వచ్చింది. ఒకటి ఏంటంటే మామూలుగా డీప్ ఫ్రై కోసం. ఇది వచ్చి మామూలుగా లైక్ ఈ వెసల్ వచ్చి మిల్క్ కాసుకునేది అట్లా కనబడుతుంది కానీ బట్ ఆ పర్పస్ కాదు. దీనికి లిడ్ కూడా ఇచ్చాడు. చిన్న కుకింగ్స్ అయితే చేసుకోవచ్చు, లైక్ పులుసులు లాంటివి చేసుకోవచ్చు, తర్వాత వెజిటేబుల్స్ కుక్ చేసుకోవడం లాంటివి అన్నీ కూడా చేయొచ్చు. ఇదొక వెజల్. తర్వాత ఇది వచ్చి ఫ్రై ప్యాన్ ఇచ్చాడు. ఫ్రై ప్యాన్ దీనికి కూడా లైక్ మనం కడాయి అని చెప్తాం కదా, దీనికి కూడా ఒక లైక్ ఇచ్చాడు. బాగుంది. నాన్ స్టిక్ అయితే ప్రిఫర్ చేయలేదు. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ సెట్టే. నాన్ స్టిక్ ఏమవుతుందంటే 1 year అట్లా వండిన తర్వాత ఈ కోటింగ్ కొద్ది పార్టికల్స్ అన్నీ కూడా పాడైపోయి వెజిల్ అంతా కూడా అసహ్యంగా కనబడుతుంది. మళ్ళీ అదేదో వర్స్ట్గా ఉంది. ఇదైతే ఇంకా స్టాండర్డ్గా ఎన్నాళ్ళు ఉన్నా ఇలాగే ఉంటుంది. దీనికి వారంటీ కూడా ఇచ్చాడు వాడు. తర్వాత ఇంకొకటి వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదే లైక్ లాంగ్విటీ అయితే డెఫినెట్గా వచ్చుద్ది. సో ఇదే లిడ్ బేస్ చేసుకొని ఇంకొక కడాయి అయితే ఇచ్చాడు, లైక్ ఫ్రై పాన్ అనమాట. కర్రీస్ అవి ఫ్రై చేసుకోవచ్చు. సో దీనికి కూడా లిడ్ అయితే సూపర్గా సెట్ అవుతుంది. సో ఇది 3 piece సెట్ వచ్చేసి కాంబో ఇట్లా వచ్చింది. 2 lids, ఒక 3 vessels అనమాట. నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.